అక్కడున్న సహజ వనరులపై కన్నేసి జిల్లా కింగ్ మేకర్ ఈ ఎన్నికల్లో తన అనుచరుణ్ణి రంగంలో దింపాడు. అతని గెలుపు కోసం ప్రత్యర్థి పార్టీలో అసమ్మతి వర్గాలను చేరదీశాడు. ఒకరిని రెబల్గా వేయించాడు, మరో వ్యక్తిని బయట నుంచి రంగంలో దించాడు. వారికి కావాల్సిన ఆర్థిక వనరులన్నీ తానే సమకూర్చాడు. అతని స్కెచ్ కొంత వర్కౌట్ అయి అక్కడ హోరాహోరీ పోరు జరిగింది. అయితే కౌంటింగ్ లో తీవ్ర ఉత్కంఠ మధ్య ఆ కింగ్ మేకర్ ఆశలు అడియాసలయ్యాయి. టీడీపీ అభ్యర్థి విజయం సాధించి అతని దోపిడీ స్కెచ్ కు చెక్ పెట్టాడు. ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏది? ఎవరా పెద్దాయన? ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం. తమిళనాడు సరిహద్దులో ఉండే ఈ నియోజకవర్గంలో సహజ వనరులు కూడా ఎక్కువే. ఇక్కడి నుంచే తమిళనాడుకు ఇసుక, కంకర, మట్టితో పాటు అన్ని సహజ వనరులు ఎగుమతవుతుంటాయి. పారిశ్రామిక వాడలు కూడా ఉన్నాయి. శ్రీ సిటీతో పాటు పలు ఇండస్ట్రీలు ఈ సెగ్మెంట్లో ఉన్నాయి. అలాంటి చోట తన పట్టు నిలుపుకోవటానికి మాజీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఎన్నికల్లో పెద్ద స్కెచ్ గీసి ఫెయిల్ అయ్యారు. 2019 ఎన్నికల్లో సత్యవేడులో వైసీపీ నుంచి కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యేగా గెలిచారు. పేరుకే ఆయన ఎమ్మెల్యే. మొత్తం వ్యవహారాలను జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన పెద్దిరెడ్డి అండ్ కో చూసింది. పెద్దిరెడ్డి అనుచరుడు బీరేంద్ర వర్మ మొత్తం వ్యవహారాలను నడిపించాడు. వీరితో పాటు మరికొందరు నాయకులు కూడా టీడీపీ నేతలపై ఎక్కడికక్కడ కేసులు పెట్టించారు. కడప, రాయచోటికి చెందిన ముఠాలు రంగంలోకి దిగి ఇక్కడున్న ఇసుకను తరలించారు. స్థానికంగా నడుస్తున్న క్వారీలను ఆక్రమించారు. మట్టిని అడ్డగోలుగా తరలించారు. ఇదేమని ప్రశ్నిస్తే దాడులు, కేసుల మీద కేసులు. వారికి తోడు శ్రీ సిటీ యాజమాన్యంపై సైతం తమకున్న రాజకీయ పలుకుబడితో పాటు వైసీపీ మద్దతుతో చెలరేగిపోయింది. కనీసం ఉద్యోగులు తమ హక్కుల గురించి అడిగితే కేసులు పెట్టారు. ఎన్నికలకు 3 నెలల ముందు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్వయంగా పెద్దిరెడ్డి వద్దకు పోయి 3 నెలల పాటు మట్టి, ఇసుక తరలింపు ఆపమని అడిగారట. దాంతో ఆయనకు కోపమొచ్చి ఎమ్మెల్యేని ఎంపీ అభ్యర్థిగా ప్రకటింపచేశారు. దాంతో ఆగ్రహం చెందిన కోనేటి ఆదిమూలం బయటకొచ్చి పెద్దిరెడ్డిపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించి సంచలనం సృష్టించారు. సభలో కూడా ఒక నీతివంతుడు, నిజాయితీవంతుడు ఆదిమూలం అతను గెలిపించండి అని చెప్పాడు. తర్వాత పరిణామాల్లో కూడా మీకు అందరికీ తెలిసే మాకు ఇక్కడ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందరూ కలిసి ఓడించాల ప్రధాన ధ్యేయం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాల, అది మా కాన్సెప్ట్. దీనికి అందరూ కూడా తెలుగుదేశం శ్రేణులంతా కూడా, బీజేపీ శ్రేణులంతా కూడా, అలాగే జనసేన పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఈరోజు ప్రపంచం చూశారు. మీరు ఎక్కడ పోయినా యువకులు ఉత్సాహం ఉండరు. మాకు ఆల్టర్నేట్గా ఏదో కొంతమంది ప్రోద్బలంతో ఇక్కడ సృష్టిస్తున్నారు. ఎవరి ఇక్కడ కూడా తెలుగుదేశం రెబల్ ఎవరండి అతను రమేష్? ఏ ఊరు? ఇప్పుడేమో వైఎస్ఆర్ పార్టీలో ఒక తీసుకొచ్చి పెట్టారు. ఇంకోటి అన్నో విశాఖపట్నం పుట్టిడికి వచ్చాడు. రెబల్ అభ్యర్థి తెలుగుదేశం ఎవరు చెప్పారు అతనికి? ఎవరు వివరించారు? ఎవరు ఇతను? టీడీపీ సభ్యత్వమే లేదు అతనికి. అప్పటికి సత్యవేడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ హెలెన్ పై స్థానిక నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో టీడీపీ అధిష్టానం ఆదిమూలంను పార్టీలో చేర్చుకుని సత్యవేడు అభ్యర్థిగా ప్రకటించింది. ఆదిమూలానికి టీడీపీ సత్యవేడు టికెట్ కేటాయించడంతో తన అనుచరుడు జేడీ నెల్లూరు నియోజకవర్గానికి చెందిన కుతూహలమ్మ సమీప బంధువైన నూకతోటి రాజేష్ ను సత్యవేడు అభ్యర్థిగా పెద్దిరెడ్డి పోటీ చేయించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన జడ్డా రాజశేఖర్ ను రెబల్ అభ్యర్థిగా బరిలో దించారు. అది కూడా సరిపోదన్నట్లు మరో నాన్ లోకల్ వ్యక్తి, ఓ ఎన్ఆర్ఐ అయిన యాతాటి రమేష్ ను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సత్యవేడు తీసుకొచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేయించారు. వారిద్దరికీ ఆర్థిక సహాయం చేశారు. అలా టీడీపీ ఓట్లను చీల్చడానికి చేయవలసినన్ని చేశారు. రమేష్ ఏకంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే హేమలత కార్యాలయాన్ని తన క్యాంప్ ఆఫీస్ గా మార్చుకుని టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకును ప్రలోభపెట్టే ప్రయత్నాలు గట్టిగానే చేశారు. అందుకు రమేష్ భార్య సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని పావులు కదిపారు. టీడీపీలో కూడా కొంతమంది అసమ్మతివాదులతో పాటు కొందరు చిల్లర విలేకరులు కవర్లు తీసుకుని రమేష్ కు అనుకూలంగా పనిచేశారు. తాము గెలవకపోయినా టీడీపీని ఓడించటమే లక్ష్యంగా రమేష్, రాజశేఖర్లు పనిచేశారు. అయితే టీడీపీ సునామీలో పెద్దిరెడ్డి ఆశలు ఆవిరయ్యాయి. అయితే తీవ్ర ఉత్కంఠ మధ్య సత్యవేడులో ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ప్రతి రౌండ్ లో విజయం దోబూచులాడింది. టీడీపీ అభ్యర్థి ఆదిమూలానికి 85,471 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి రాజేష్ కు 81,732 ఓట్లొచ్చాయి. 3,739 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ విజయం సాధించింది.
రెబల్ గా పోటీ చేసిన రాజశేఖర్ కు 2651 ఓట్లు, ఎన్ఆర్ఐ రమేష్ కు 3486 ఓట్లొచ్చాయి. వారిద్దరూ బరిలో లేకపోతే టీడీపీ 10,000 ఓట్లకు పైగా ఆధిక్యత సాధించేది. మొత్తం మీద సత్యవేడు సహజ వనరుల మీద కన్నేసిన పెద్దిరెడ్డి చేతి చమురు ఆశలు మాత్రం నెరవేరలేదు. ఎన్నికల ప్రచారంలో ఎన్ఆర్ఐ రమేష్ ఏకంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విమర్శలు గుప్పించడం క్యాడర్లో తీవ్ర ఆగ్రహం తెప్పించింది. రమేష్ కు సహకరించిన టీడీపీ నాయకులపై వేటు వేయాలని స్థానిక క్యాడర్ డిమాండ్ చేస్తోంది. మొత్తం మీద సత్యవేడులో టీడీపీ జెండా ఎగిరింది. పార్టీ మారి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న ఆదిమూలానికి అలా అదృష్టం కలిసి వచ్చింది. For more videos like this, subscribe Big TV channel.